ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు షాదీ ముబారక్ మరియు కళ్యాణలక్ష్మి చెక్కులు ఆపేయడం జరిగింది. దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాల్సింది కోరుతున్నాను. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 2014లో 50,000 నుంచి స్టార్ట్ అయిన ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ దశల వారీగా 70,000 నుంచి 1,116 రూపాయలకు చేయడం జరిగింది. సంతోషంగా చిన్న పేద ఆడపిల్లలకు వాళ్ళకు వరంగా మేనమామ గిఫ్ట్ లాగా ఇచ్చి ప్రతి ఇంట్లో సంతోషంగా పండుగలాగా వాతావరణం చేసేది. అటువంటి దాన్ని కూడా ఇవాళ రైతు బంధు పోయింది, ఇవాళ కళ్యాణలక్ష్మి పోయింది, షాదీ ముబారక్ పోయింది, దళితుల బంధు పోయింది, బీసీ బంధువులు పోయినాయి. అన్ని బంధువులు కంప్లీట్ చేసేసిండు. ఇప్పుడు ఏం లేకుండా చేసిండు, దివాలా కోతానం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నంబర్ 1 ఉన్న రాష్ట్రాన్ని ఇలా మొత్తం రాష్ట్రం దిగదారి చేసాడు. ఎక్కడ ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్రంగా మాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఇంకా పెద్ద ఎత్తున నిరసన చేయాలని మా కార్యకర్తలు అందరూ నిర్ణయించుకోవడం జరిగింది.